వెల్కమ్ టు మెగానే టీవీ. పవిత్ర గోదావరి నది కోట్లాది మంది భారతీయులకు జీవనాధారం, భక్తికి నిలువుటద్దం. త్వరలో రాబోతున్న గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలి వస్తున్నారు. కానీ ఇంతటి పవిత్రమైన నది పరిశ్రమల వ్యర్థాలు, పట్టణాల మురుగు నీటితో కలుషితం అవుతుండటంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఆరోగ్యం, నది పవిత్రత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ పుష్కరాలకు ముందే గోదావరి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఒక అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విధులేంటి? నదిని కలుషితం చేసే వారిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? పుష్కరాలలోపు గోదావరిని స్వచ్ఛంగా మార్చేందుకు ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఏపీలో పుష్కరాల సందడి మొదలైంది. రాజమండ్రి, కొవ్వూరు లాంటి ప్రధాన ఘాట్ల వద్ద పనులు స్పీడప్ అయ్యాయి. వచ్చే ఏడాది జూన్ నెలలోనే మొదలయ్యే పుష్కరాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం అత్యున్నత స్థాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ పర్యావరణ అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం 2 రోజులు పర్యటించారు. గోదావరిలో స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న కెమికల్ వేస్టు, పట్టణ మురుగునీరు నేరుగా గోదావరి నదిలో కలవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులు ఈ మురుగునీటిలో స్నానం చేసేదా అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి పవిత్రమైన స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి నది స్వచ్ఛంగా ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అధికారులకు గట్టిగా తేల్చి చెప్పారు. డిప్యూటీ సీఎం ఆదేశం ప్రకారం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ లో కేవలం ఒకే విభాగం కాదు, పోలీసు విభాగం, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ, స్థానిక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు చెందిన ఉన్నతాధికారులు, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వీరు 24 గంటల పాటు నది ప్రవహించే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇండస్ట్రియల్ బెల్ట్ వద్ద పహారా కాస్తారు. నదిలోకి వ్యర్థాలను వదిలే వారిని గుర్తించి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దాడులు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశమవుతుంది. అంతేకాదు, క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలకు కాలుష్య నియంత్రణ మండలి సూచనల ప్రకారం నివారణ చర్యలను తీసుకుంటూ పనుల ప్రగతిని పర్యవేక్షిస్తుంది. పరిశ్రమలకే కాదు, స్థానిక సంస్థలకు కూడా పవన్ కళ్యాణ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ద్వారా కింది స్థాయి వరకు 3 ప్రధాన చర్యలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య నీరు ఒక్క చుక్క కూడా నేరుగా గోదావరిలో కలవకూడదు. పరిశ్రమలో ఇంటర్నల్ గా వాటర్ ట్రీట్మెంట్ జరిగేలా ఎస్టీఎఫ్ నిఘా పెట్టాలి. రాజమండ్రి, ఇతర పట్టణాల్లో ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్లు ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో పనిచేయించాలి. డ్రైన్ల మురుగునీరు ట్రీట్మెంట్ జరిగిన తర్వాతే నదిలోకి వెళ్ళాలి. దీనికి ప్రత్యేక నిధులు అవసరం, అయితే మంజూరు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. భక్తులు కూడా నదిని కాపాడుకోవాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర పూజా సామాగ్రిని నదిలో వేయకుండా ఉండేలా ఘాట్ల వద్ద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక నియమాలు అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. నదిని కలుషితం చేసే వారిపై భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్టీఎఫ్ ద్వారా హెచ్చరించారు. పుష్కరాల వేళ పవిత్ర గోదావరి నదిని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ద్వారా రాజకీయ జోక్యం లేకుండా కాలుష్యంపై ఉక్కుపాదు మోపుతామన్న డిప్యూటీ సీఎం మాటలు భక్తుల్లో భరోసా కల్పించాయి. నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వంపైనే కాదు, ప్రతి భక్తుడిపై కూడా ఉంది.